ప్రాతస్మరామి దధిఘోషవినీతనిద్రం నిద్రావసానరమణీయముఖారవిందం ఉన్మిద్రపద్మనయనం నయనాభిరామం హృద్యానవద్యవపుషం నవనీతచోరం కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. సాధారణంగా రాముడి యొక్క చరిత్రను వింటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఎవరైనా రామాయణాన్ని గురించి చెబుతూ ఉంటే ఒక వారం రోజుల పాటు చాలా ఒళ్ళు మరిచి, ఎంత మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఉన్నా సాయంత్రపు వేళల్లో వాళ్ళు చెప్పేటువంటి ఆ రామచరితాన్ని విని ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడైనా భాగవత కథా శ్రవణం జరుగుతూ ఉంటే అక్కడ కూడా వెళతాం, ఆ శ్రవణం చేస్తాం, చాలా చక్కగా ఆనందిస్తాం, కృష్ణుడిని తలుచుకుని మైమరుస్తూ ఉంటాం. అంటే ఇట్లా రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ ఎవరు ఎక్కడ చెప్పినా కూడా ఎంతకాలం చెబుతున్నా అంతకాలం వింటూనే ఉంటాం. కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, నిత్యనూతనంగా అనిపిస్తుంది, నిత్యం ఆనందాన్ని అనిపిస్తూనే ఉంటాం. అదే ఒకే వేదిక మీద రామచంద్ర ప్రభువుని గూర్చి కృష్ణుడిని గూర్చి ఇద్దరిని గురించి మాట్లాడుకున్నారనుకోండి, ఆ ఆనందం ఎట్లా ఉంటుందో ఒకసారి అనుభవిస్తారు అని ఇరగవరపు వెంకట జోగినాథాచార్యులు గారని 1935 ఆ కాలంలో ఆయన సంస్కృతంలో అటు రామచంద్రుడు కృష్ణుడు గనక పరస్పరం ఎదురు పడితే ఎట్లా ఉంటుంది అని వారు మా పెదనాన్నగారు వారు చాలా చక్కగా రాశారు. దాన్నే బహుశా ఈ మధ్యకాలంలో మేము వ్యాసప్రసాదంగా సుందర చైతన్యానంద స్వామి వారి యొక్క ప్రచురణలో చూసాం. ఇంకొంచెం చాలా గొప్పగా ఆయన రచించి ఉన్నారనుకోండి. కానీ కృష్ణుడు రాముడు ఎదురైతే ఎట్లా ఉంటుందో ఒక్కమారు చూద్దాం. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ అట్లా దివ్యదేవ క్షేత్రాల సందర్శనార్థమై ఆసేతు హిమాచలాన్ని ఒకమారు పర్యటించాలి అని ప్రారంభించాడు. రామచంద్ర ప్రభువు కూడా అట్లాగే ఒకమారు దివ్యదేశాలన్నీ దర్శిస్తూ రావాలి అని ఆయన కూడా పాపం ఆయన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇరువురు అనుకోకుండా ఒక చోట ఎదురుపడ్డారట. రాముడు కృష్ణుడు కూడా పరస్పరం ఒకరినొకరు చూసుకొని చాలా ఆనందించారు. కారణం ఏంటంటే అసలు రాముడిని చూస్తూ ఉంటేనే పుంసాం మోహన రూపాయ, పురుషులకు కూడా ఆ రూపాన్ని ఒకమారు చూసి మోహించకుండా ఉండలేక ఒకమారు రాముడిని ఆలింగనం చేసుకుంటే బాగుండు అని అనిపించేటప్పుడు అంత సుందర రూపం రామచంద్ర ప్రభు. కృష్ణుని గురించి చెప్పనవసరం లేదు, పేరుకు నల్లవాడే కానీ ఆయన్ని చూసి ఆనందించినటువంటి జీవి లేదు అంటే లోకంలో అది పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరమేం లే. ఎందుకంటే కృష్ణుని ప్రేమించినటువంటి వారు లేరు లోకంలో. అయితే ఒకరినొకరు చూసి చాలా ఆనందించారు. వారి ఇరువురు ముఖాల్లో ఉండేటువంటి ఆనందాన్ని చూసి ఆ చుట్టూ వారితో వచ్చినటువంటి ఆ వెనక వచ్చినటువంటి బలగం అంతా రామచంద్ర ప్రభు వెనక వచ్చిన పరివారము, కృష్ణుడు వెనక వచ్చిన పరివారం ఒకరొకరు పరస్పరంగా చూసుకుని ఆనందిస్తూ ఉండే ఆనందాన్ని చూసి ఆనందిస్తున్నారు. మనకు కూడా ఆనందం కలుగుతుంది కదా. ఇద్దరు పరస్పరం ఎదురయ్యంటే ఎలా ఉందో చూడండి. దగ్గరికి వచ్చారు. అయ్యా మీ పరిచయం ఏమిటి అని అడిగాడు కృష్ణ పరమాత్మ రామచంద్ర ప్రభువుని. చాలా సంతోషం, నీలాంటి సుందరమైన రూపాన్ని దర్శించడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా చక్కటి విషయాన్ని అడిగావు కనుక చెప్తున్నానయ్యా, నన్ను రాముడు అంటారు అన్నాడు ఆయన. నీ పేరేమిటి అని అడిగాడు. నన్ను కృష్ణుడు అంటారండి అన్నాడు ఈయన. రైట్, నేను సూర్యవంశానికి చెందినటువంటి వాడిని అన్నాడు రామచంద్ర ప్రభు. శ్రీకృష్ణ పరమాత్మ నేను చంద్రవంశానికి చెందినటువంటి వాడినండి అన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన ఎవరండి అని అడిగాడు కృష్ణుడు. ఆయన మా తమ్ముడండి, ఆదిశేషుని అవతారంగా ఆవిర్భవించినటువంటి వాడు మా తమ్ముడు, ఆయన పేరు లక్ష్మణుడు అంటారు అన్నాడు. అట్లానా, మరి మీ పక్కన ఉన్నవారు ఎవరండి అని అడిగాడు రామచంద్ర. ఈయన కూడా ఆదిశేషాంశభూతుడే, ఈయన మాకు అన్నండి, ఈయన పేరు బలరాముడు అంటారు అన్నాడు ఈయన. చాలా సంతోషం, మా కుటుంబంలో నేను చాలా పెద్దవాడిని, నేనే మొట్టమొదటి వాడిని, మా కుటుంబంలో అగ్రజుణ్ణి నేను అన్నాడు. నేను మా కుటుంబంలో చాలా చిన్నవాడిని, నేను కనిష్ఠుణ్ణి అన్నాడు ఆయన. ఇరువురు మాట్లాడుకుంటుంటే అందరికీ చాలా ఆనందం కలుగుతుంది. ఇంకా వీరిరువురి మధ్య ఇంకెంత సంభాషణ వస్తుందో, ఇంకేం విషయాలు వింటామో అని ఆసక్తిగా చూస్తున్నారు అందరూ కూడా. కొంచెం అలా ముందుకు వెళుతోంది. జాగ్రత్తగా కృష్ణుడు ఇంకో 4 విషయాలు తెలుసుకుందాం ఆయనకి. ఎందుకంటే పరస్పరం ఒకరినొకరు చూస్తూ ఉంటే నేను చంద్రవంశీయుని, ఆయన సూర్యవంశీయుడు, అక్కడేమో ఆయన పెద్దవాడు, నేను ఇక్కడ చిన్నవాడిని, శేషాంశపుత్రుడు ఆయనకు తమ్ముడు, ఇక్కడ శేషాంశుడు నాకన్నా, ఇంకా ఏమైనా కలుస్తాయేమో మా ఇరువురి మధ్య సంబంధ బాంధవ్యాలు అని అనుకుంటూ ఉన్నారు. రామచంద్ర ప్రభువు చెప్పాడు, నాయన నాకు 12 సంవత్సరాల వయసు ఉండేటువంటి సమయంలో
విశ్వామిత్ర మహర్షితో పాటుగా వెళుతూ ఉండగా మొట్టమొదటిసారిగా నేను నేర్చుకున్నటువంటి విలువిద్యని ఒక ఆడదానిపై ప్రయోగం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తాటక అని ఒక పెద్ద రాక్షసి గురువుగారి యొక్క ఆజ్ఞతో మొట్టమొదటిసారి నేను నా విండిని ఒక ఆడదాని మీద ప్రయోగం చేశానే అని ఒక చిన్న ఇది ఉండిపోయిందయ్యా. 12 ఏళ్ల వయసులో నేను ఆ తాటకను సంహారం చేయాల్సి వచ్చింది నా బాణంతో అన్నాడు. చాలా సంతోషం అయ్యా, నేను అంత కాదు కానీ 6 రోజుల వయసులోనే విషాన్ని ఇద్దామని వచ్చింది ఒక ఆమె, పూతన అని ఒక ఆమె. జాగ్రత్తగా ఆమె విషాన్నంతటినీ పీల్చి ఆమెను నా సన్నిధికి చేర్చుకున్న, పరంధామంలో ఆయనకు శాస్త్రీయ స్థానాన్ని అందించా. 6 రోజుల వయసులో నేను పూతన అనేటువంటి ఒక రాక్షసుని సంహరించానయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. రామచంద్ర ప్రభు యొక్క బాల్యాన్ని గురించి అడిగి తెలుసుకుందాం అని అనుకున్నాడు కృష్ణుడు. స్వామి, మీ బాల్యాన్ని గురించి ఏమైనా చెప్తారా అని అడిగాడు. నా బాల్యానికి ఏముందయ్యా, చెప్పుకోవడానికి చాలా ఆనందం. వైభవంగా నేను పుట్టేటువంటి సమయానికి అయోధ్య అంతా పండగ చేసుకుంటున్నారు. నాన్నగారికి 60,000 సంవత్సరాల తర్వాత కలుగుతున్నటువంటి సంతానం కనుక లోకమంతా ఎదురు చూస్తోంది. ఎటువంటి సంతానం కలుగుతుంది, ఎటువంటి వారు ఆవిర్భవిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ పండగలు చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో, ఆనందంగా ఉండే సమయంలో నేను పుట్టానటయ్యా మధ్యాహ్నం 12 గంటలకి అన్నాడు. అదృష్టవంతులండి, నేను పుట్టేటువంటి సమయానికి రాత్రి 12 గంటలైంది. భయాందోళన మధ్య భయంగా ఎప్పుడు పుడితే ఎక్కడ చంపేస్తారా అని అన్నాను అనుకుంటూ, నేను ఏడిస్తే ఒకవేళ నోరు కూడా నొక్కివేసి జాగ్రత్తగా నన్ను నా యొక్క శత్రువు కంటపడకుండా ఉండాలి అని భయపడుతూ కంది మా అమ్మ. నన్ను పోనీ కన్నది 10 నిమిషాలు తనితీరా చూసుకున్న పాపాన పోలేదు. రాత్రికి రాత్రి నన్ను మార్చి మరొక చోట అట్టే పెట్టి నన్ను బతికిచ్చారు. ఇంత భయాందోళన మధ్య నేను పుట్టానండి అర్ధరాత్రి 12 గంటలకి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ ఆశ్చర్యపోతున్నారు. చూడండి పరస్పరం ఎంత ఇదిగా ఉందో. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అయ్యా, నేను ఏకపత్ని వ్రతుడిని అన్నాడు ఆయన. మామూలుగా ఒక భార్య ఉన్నవాడిని ఏకపత్ని వ్రతుడే అంటారు. అనేకం ఇంకా ఎంతమంది ఉండొచ్చు, భార్యలు కాకపోయి ఉండొచ్చు, వాడు కూడా ఏకపత్ని వ్రతుడే అని అనుకుంటాం మనం. అలాంటి వాడు కాదు రామచంద్ర ప్రభు. మరొకరు అంటే కన్నెత్తు చూసిన వాడు కూడా కాదు. సీతమ్మ తప్ప మరొకరిని ఎవరిని కూడా అట్లా కన్నెత్తి చూసినది కాదు, పూర్వం ఓరకంట చూసిన వాడు కాదు, మనసులో ఒక భావన కూడా కలిగినటువంటి వాడు కాదు రామచంద్ర ప్రభు. కనుక ధైర్యంగా చెప్పుకున్నాను నేను ఏకపత్ని వ్రతుడిని. నాయన గొప్పవాడివి, నాకు అంతటి శక్తి లేదు కానీ నేను బహుభార్యా కోవిదుడిని అన్నాడు ఆయన. నాకు అనేక మంది భార్యలు ఉన్నారండి అన్నాడు కదా. శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతమంది ఉన్నారండి భార్యలు? సరే, నా భార్యను ఒక ఆయన ఎత్తుకెళ్ళిపోయాడయా రావణాసురుడు అని. ఆయన సంహారం చేసి నేను నా భార్యను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా ఓనాడు ఏదో జరిగిందనుకో, అదంతా పెద్ద కథ ఇప్పుడు చెప్పాలంటే మళ్ళీ రామాయణం అంతా చెప్పాలి. రావణాసురుడు ఒక ఆయన మా భార్యను ఎత్తుకెళ్ళిపోతే ఆయన సంహరించి నేను తీసుకురావాల్సి వచ్చింది. మళ్ళీ నా భార్యను నా చెంతకు తెచ్చుకున్నా అన్నాడు. నేను ఒక భార్యను దొంగతనం చేసి తీసుకొచ్చా, ఆమెను అడ్డుకోవడం కోసమే పాపం రుక్మిణి అని ఒక ఆవిడ అడ్డుకోవడం కోసం శిశుపాలు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా తుదముట్టించి నేను నా భార్యను ఎత్తుకొచ్చుకున్నానయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నన్ను కోరి ఒక ఆవిడ వచ్చిందయ్యా, చూడ్డానికి చాలా అందంగా ఉంది. వాస్తవానికి సీతమ్మ కంటే అందంగా తయారై వచ్చింది ఒక ఆమె. రామా, నిన్ను పొందాలి అని అనుకున్నాను. జాగ్రత్తగా మా తమ్ముడికి చెప్పా, చెవులు ముక్కులు కోయించి వికృతి రూపంగా తయారు చేసి పంపించాను. శూర్పణఖ అని ఒక రాక్షసు. అయ్యా, నా దగ్గరకు కూడా ఒక ఆవిడ నన్ను అభిలషించి వచ్చింది, కుబ్జా అని ఒక ఆమె. వికృతమైనటువంటి రూపాన్ని పొంది ఉండేటువంటి ఆమె. ఆమె నన్ను పొందాలి అని వచ్చింది. ఆమెకు అందమైన రూపాన్ని ఇచ్చి పంపించా అన్నాడు కృష్ణుడు. ఇక్కడ అందమైనటువంటి స్త్రీ వస్తే కురూపిగా చేసి పంపాడు ఈయన. అక్కడ కురూపిగా వచ్చినటువంటి కుబ్జా అనేటువంటి ఆమెకు అందమైనటువంటి రూపాన్ని ఇచ్చి పంపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను సదా ధనుర్బాణాలతో శోభిల్లుతూ ఉంటానయ్యా, అందుకే నన్ను అందరూ కూడా కోదండరాముడు అంటారు అన్నాడు. ఎప్పుడో పిల్లనగిరి చేతిలో పెట్టుకుని తిరుగాడుతూ ఉంటాను నేను, అందుకే నన్ను వేణుగోపాలుడు అన్నారు అందరూ కూడా అన్నాడు ఆయన. ఆవులతో తిరుగుతూ ఉంటా, మురళిని చేతిలో పెట్టుకు తిరుగుతూ ఉంటా, మురళీకృష్ణుడు అంటాను నన్ను అన్నాడు ఆయన. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళింది జాగ్రత్తగా అడిగారు. ధర్మమే నా ప్రాణం అయ్యా అన్నాడు ఆయన. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అందరూ కూడా. నేను దశరథ యొక్క కుమారుడిగా లోకంలో కీర్తింపబడాలి అని అనుకున్నాను, కానీ ఎక్కడ దేవుడు అని చాలామంది అన్నారు. నేను వనవాసానికి వెళ్ళేటువంటి సమయంలో మహర్షులంతా రామా, నీవు స్వయం నారాయణుడివి, నీవు దేవుడివి, నీవు పరమాత్మవి అన్నారు. నేను దాన్ని అంగీకరించలేదు. దశరథుడి యొక్క కుమారుడుగానే నేను అందరికీ చెప్పుకున్నాను.
నేను ఆత్మానం మానుషంలోకే నేను రామచంద్ర ప్రభువుగా ఒక దేశ చక్రవర్తిగా దశరథుని యొక్క కుమారుడుగా మాత్రమే లోకంలో చెప్పుకుంటే చాలని అనుకున్నటువంటి వాడిని నేను అన్నాడు. చాలా సంతోషమయ్యా, నేను లోకం అంతా డంకాపదంగా చెప్పాను నేనే పరమాత్మని అని. కృష్ణస్తు భగవాన్ స్వయం, నేనే ఈ జగత్తుకంతటికి మూలమైనటువంటి కారకుడిని బల్లగుద్ది మరీ చెప్పా, నేనే పరమాత్మని, నన్ను చేరి మీరందరూ కూడా నన్ను పొందాలి మీరందరూ కూడా అని ఘంటాపదంగా చెప్పినటువంటి వాడిని నేను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక సీతమ్మను కోల్పోయినటువంటి సమయంలో సీతమ్మ మళ్ళా తిరిగి నా చెంతకు చేరకపోతే నా బ్రతుకు ఎందుకు కానీ విలపించాను నేను. మళ్ళా సీతమ్మ తిరిగి నా చెంతకు వచ్చిన సమయానికి నేను చాలా ఆనందించానయ్యా. సీతమ్మ ఎప్పుడైతే నా పక్కకు వచ్చిందో అప్పుడు నాకు ఆనందం కలిగింది అన్నాడు రామచంద్ర ప్రభు. చాలా సంతోషమయ్యా, ఎప్పుడైతే నన్ను విడిచిపెట్టి గోపికలు దూరంగా ఉన్నారో వాళ్ళు బాధపడడం ప్రారంభించారు. కృష్ణుడు లేకపోతే మేము బతకడం దేనికి కనుక అనుకున్నారు వాళ్ళందరూ కూడా. నన్ను పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆనందం కలిగింది అన్నాడు ఆయన. ఇక్కడ ఈయన ఆమెను పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ సీతమ్మ వస్తే ఆనందం ఈయనకి, నన్ను దూరం చేసుకున్నటువంటి గోపికలు దూరం అయ్యారని బాధపడి మళ్ళీ నన్ను చేరితే వాళ్ళు ఆనందం పొందుతున్నారన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చాలా సంతోషం స్వామి, మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా అని అడిగాడు కృష్ణుడు. అంటే ఏమిటని అడిగాడు ఆయన. అంటే అబద్ధం అంటే ఏమిటో తెలియటువంటి విధంగా పెరిగాడు రామచంద్ర ప్రభు. ఆయన ఇంతవరకు నాకు పుట్టెరిగి నేను అబద్ధం చెప్పలేదు, ఇది మాత్రం సత్యం, ఎప్పుడూ నేను అబద్ధం చెప్పినవాడిని కాను అన్నాడు. నేను మంచినీళ్ళ ప్రాయంగా అబద్ధాలు ఆడేస్తానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీకే అనుమానం ఏం లేదు, పొరపాటును కూడా నా మాట ఎవరు నమ్మరు, నమ్మాడు అంటే అంతకంటే అమాయకుడు మరొకటి లేడు. మంచినీళ్ళ ప్రాయంగా అబద్ధాలు చెప్తానయ్యా. నాకు వెనతో పెట్టినటువంటి విద్య ఇంకోటి ఉంది, ఏమిటో తెలుసునా అది అన్నాడు ఆయన. దొంగతనం అన్నాడు. ఇంకో క్వాలిటీ ఎక్కువ చెప్పాడు ఆయన. అబద్ధం ఒకటే ఆడని చెప్తే నేను అబద్ధాలు ఆడతాను, దొంగతనం కూడా చేస్తా, అది నాకు వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా వెన్నతో పెట్టిన విద్య అంటే ఏమిటో తెలిసిన, అసలు ఆ దొంగతనం ఆరంభించిందే వెన్నతో ఆయన. ఆ వెన్నతోనే ఆయన దొంగతనాన్ని ప్రారంభించాడు కనుక అది వెన్నతో పెట్టిన విద్య, అది వెన్నతోటి పాటుగా వచ్చినటువంటి విద్య అది. ఆ వెన్న దొంగతనం కోసం దొంగతనాలు ప్రారంభించాడు. ఆ దొంగతనాలు పోయి పెద్ద పెద్ద దొంగతనాలు చేసి ఆఖరికి స్నానాలు చేసేటువంటి వారి దగ్గర వస్త్రాలు కూడా ఎత్తుకెళ్ళేటువంటి గొప్పతనంగా దొంగతనాలు చేశానయ్యా నేను అన్నాడు ఆయన. అంటే మీరందరూ మామూలుగా అట్లా అనుకుంటారేమో. నారాయణో నామ నరోనరాణం విశుద్ధచోర కథిత పృథివ్యా అనేక జన్మార్జిత పాపసించితం హరత్యశేషం స్మృతమాత్రేయవా. కృష్ణుడు దొంగ అంటే మనం అనుకున్నంత దొంగ కాదండి, ఒక్కమారు స్మరణ మాత్రం చేత మనలో ఉండే పాపాలన్నీ అపహరించేటువంటి గొప్ప ఇది కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని మాటకి మరీ తక్కువ అనుకోకండి కృష్ణుడిని. కృష్ణుడు కూడా చాలా గొప్పవాడే. ఇంకో అడుగు ముందుకు వేశారు జాగ్రత్తగా. అయ్యా, మా ఆవిడ కాంచనముగ్రం కావాలి అని అడిగిందయ్యా నన్ను. సరే పోన్లే, ఆమె మాట ఎందుకు కాదనాలి, నా కోసం అడవులకు వచ్చింది, కష్టాలు పడింది, ఆవిడ కోరిక తీరుద్దామని ఆ కాంచనమృగం తెద్దామని వెళ్ళా. కాంచన మృగం దొరకలే, ఇటు కాంతా లేదు. వచ్చేటప్పటికల్లా ఆ మృగం దొరకలే. వాడు చూస్తే రాక్షసురాయి ఉన్నాడాయే మాయతో, ఇటు చూస్తే ఎవడో రాక్షసు నా భార్యను ఎత్తుకుపోయాడాయే. కనుక కాంచన మృగం లేదు, కాంతా లేదు, రెండూ పోగొట్టుకున్నానయ్యా అన్నాడు. చాలా సంతోషం. నేను మణిని తెచ్చుకుందామని వెళ్ళా, శమంతక మణి అని. ఆ మణిని తెచ్చుకుందామని వెళ్ళా. మణి తెచ్చుకున్నా, దాంతోపాటు జాంబవతి అని ఒక భార్యను కూడా తెచ్చుకున్నానయ్యా అన్నాడు ఈయన. ఈయన దీన్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఆయన శమంతక మణిని తెచ్చుకున్నాడు, పాపం భార్యను కూడా తెచ్చుకున్నాడు. ఇరుపక్షాల వారు చూసి ఆనందిస్తున్నారు. ఏమిటి ఇదంతా విచిత్రం అనుకున్నారు, ఆనందపడుతున్నారు. ఇంకో మాట చెప్తానయ్యా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, సుగ్రీవుడు అని నాకు స్నేహితుడు. ఆయన సూర్యుని యొక్క కుమారుడు. ఆయనకి వారి అన్నగారు ఏంటంటే వాళ్ళతో కొంచెం విరోధం ఉంది. సూర్యకుమారుడైనటువంటి సుగ్రీవుని కోసం ఇంద్రకుమారుడైనటువంటి వాలి సంహారానికి నేను సహకరించానయ్యా అన్నాడు రామచంద్ర ప్రభు. భేష్ అన్నాడు కృష్ణుడు. ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు నాకు సఖుడయ్యా, ఆయన కోసం సూర్యకుమారుడైనటువంటి కర్ణుణ్ణి సంహరించడానికి నేను సహకరించా అన్నాడు ఈయన. ఏమో నీకు తెలియని రహస్యం చెప్తా, ఆ వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములయ్యా అన్నాడు రాముడు. భలేవాడివయ్యా, ఇక్కడ అర్జునుడు కర్ణుడు కూడా అన్నదమ్ములేనయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కొంచెం ముందుకు సాగింది. సరే, ఏదేమైతేనే నా భార్య ఆదర్శ మహిళ, లోకం అంతా కూడా సీతమ్మవారిని ఆదర్శ మహిళగా కీర్తిస్తూ ఉంటారు. అందుకోసమని ముందుగా నాకు చాలా ఆనందం. నా భార్య పేరు ముందు పెట్టి సీతారాం అంటుంటే నేను ఆనందిస్తూ ఉంటానయ్యా. లోకం అంతా కూడా నన్ను అలా పిలిస్తేనే ఆనందిస్తా, సీతారాముడు అంటే అని. నాయనా, నీకంటే ఒక్క భార్య ఉంది కనుక ఆమె పేరు ముందు పెట్టి సీతారాం అన్నారు. నాకు 8 భార్యలు ఉన్నారయ్యా, 8 పేర్లు పెట్టి తర్వాత కృష్ణ అంటే అది బాగోదు కదా. అందుబాటులో లేక బహుశా మా వాళ్ళు పిలిచి ఉండవచ్చును. లేకపోతే నాకు నీలాగే ఒకతే భార్య ఉంటే ఏదో ఒక భార్య పేరు పెట్టి ముందు నన్ను సత్యభామ కృష్ణుడనో రుక్మిణీ కృష్ణుడనో చెప్పుకొని ఆనందిద్దురు.
నాకు అవకాశం లేదు, కానీ నాకు ఆ కోరిక మాత్రం తీరిందయ్యా. ఎట్లా తీరిందని అడిగాడు రామచంద్ర ప్రభు. వేరొకరు భార్య ఉంది రాధ అని, ఆమె పేరు నా ముందున పెట్టి రాధేశ్యామ అని జనాలు ఉర్రు తులుగుతూ బాజాలు వాయిస్తూ ఒళ్ళు తెలియకుండా మైమరుస్తూ ఆనందంలో రాధే 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 రాధేశ్యామని వేరొకరు భార్య పేరు నా ముందున పెట్టి ఆనందిస్తూ ఉంటారా, అంత మాత్రం చేత నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే చాలా ఆనందం అన్నారు, బాగానే ఉంది. ఇంకా రామచంద్ర ప్రభు చెప్తున్నాడు, నాయనా నేను అయోధ్యను సురక్షితంగా ఉంచి జాగ్రత్తగా నా పిల్లలకు రాజ్యాన్ని అప్పచెప్పి నెమ్మదిగా పరంధామాన్ని చేరేటువంటి ప్రయత్నం చేశాను. నేను అయోధ్య ఈ రోజుకి శోభాయమానంగా ఉంది, లోకం అందరి చేత కీర్తింపబడుతూ ఉంది, ఇది నా యొక్క గమనం అని చెప్పాడు ఆయన. కృష్ణుడు అన్నాడు, మీరు అదృష్టవంతులండి, నేను ఉంటుండగానే ద్వారక మునిగిపోయింది, అది ఎలా ఉందో ఎక్కడుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు పాపం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ద్వారక ఎక్కడ మునిగిపోయింది, ఎలా ఉందో, ఎక్కడో వాళ్ళకి ఏవో దొరికాయట, స్తంభాలట గుహాలట చెప్పుకుంటున్నారు, కానీ ద్వారక ఇప్పటికీ ఎవరికి బయట కనబడలేదు. నేను ఉంటుండగానే ద్వారక నీళ్ళల్లో కలిసిపోయింది, నేను కూడా జాగ్రత్తగా చేసేది ఏం లేక జాగ్రత్తగా పరంధామం చేరుకుందామని బయలుదేరా. ఇలా ఉంది, మళ్ళా ఒకనాడు అందరినీ చూసి వెళదాం, చాలానాళ్ళు అయింది, ఇగో నాకు నచ్చినటువంటి క్రీడా భూమి ఇది కర్మభూమి, భరత భూమిలో ఒక మారి తిరగాడాలని వచ్చానయ్యా అన్నాడు. నేను కూడా అదే పరిస్థితి అయ్యా, వైకుంఠానికి వెళ్ళాను, కానీ ఈ భరత భూమిలో తిరిగానటువంటి ఆనందం మళ్ళీ అక్కడ పొందలేకపోతున్నా, ఒక మారి అందరినీ చూద్దామని చెప్పి నేను కూడా వచ్చేసారి అట్లా దేశాటం చేస్తున్నా, నీలాడ చాలా గొప్ప మిత్రుడు కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామచంద్ర ప్రభు. శ్రీకృష్ణుడు కూడా నీలాంటి వాళ్ళని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందయ్యా, కొన్ని విషయాలు నా విషయాలు చెప్పుకునేందుకు కొంచెం సిగ్గుచేటుగా ఉన్నా, కానీ నీలాంటి ఉత్తమోత్తముడి చెప్పుకునేందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందని శ్రీకృష్ణ పరమాత్మ రామచంద్ర ప్రభువుతో అన్నాడట. ఎందుకు మీ అందరికీ తెలియజేశామంటే, మా రాముడిని వింటేనే ఆనందం, కృష్ణుడు వింటేనే ఆనందం, రాముడు కృష్ణుడు ఇరువురిని గురించి వింటే ఇంకెంత ఆనందం కలుగుతుందో కదా అనే ఒక చిన్న ప్రయత్నంలో పెద్దలు అనుగ్రహించిన 4 వాక్యాలను మళ్ళీ తిరిగి మీ అందరికీ కూడా అందించాం. దీన్ని చాలా భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో స్వీకరించి దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లను ఎత్తి చూపించకుండా రామచంద్ర ప్రభు యొక్క వైభవం, కృష్ణుడు యొక్క వైభవం కుమారు పెద్దలు అనుగ్రహించిన దాన్ని మీకు అనుగ్రహించా, మీరందరూ కూడా ప్రేమతో స్వీకరిస్తారు అని స్వస్తి.